పట్టాలు కుదరబెట్టినాం. ఒక పట్ట 65. ఎవరు దగ్గర పెట్టినావు? ఏం? మహేష్ రెడ్డి, చిన్నూరు మహేష్ రెడ్డికి ఒక పట్ట 65,000కి, ఒక పట్ట ₹1,00,000 కుదరబెట్టినాం. దాంతో ఒక పట్టాకి మేము వడ్డీ కట్టినాం. నేను ఇది కనకదుర్గ కేసులో నేను జైలుకి పోయినాను. అప్పుడు వచ్చి నేను అంతకుముందు వడ్డీ కట్టినాను. మళ్ళీ వడ్డీ 2 పట్టాలు కట్టినాను. అంతకుముందు వచ్చి వాడు ఏం చేసినాడంటే నజీరా పేపర్లో ఉండేది ₹100 వడ్డీతో నజీర్ తీసుకున్నాడు. ₹115 వడ్డీతో నజీర్ తీసుకున్నాడు. ₹2 వడ్డీ, నజీర్ ₹15 వడ్డీతో తీసుకున్నాడు. కాకపోతే నేను కట్టిన తర్వాత కూడా ఏం చేసినాడంటే మా అక్క పట్ట నేను కనకదుర్గ కేసులో తర్వాత నా పేరు మోక్షజ్ఞాన. నేను గతంలో మహేష్ రెడ్డి అనే ఆయనకి 2 పట్టాలు కుదవబెట్టినాను. ఒక పట్ట వచ్చి 65,000కి, ఒక పట్ట వచ్చి ₹1,00,000 కుదవబెట్టినాను. ఒక పట్టకి నేను గతంలో ఏదో నాకు చిన్న ఇన్సిడెంట్ ఏదో అయింది, నాకు చిన్న ప్రాబ్లం ఉంటే 2 పట్టాలకు వడ్డీ కడుతున్నా. నాకు ప్రాబ్లం అయిన తర్వాత 2 పట్టాలకు వడ్డీ కట్టడం ఆపేసిన. ఒక పట్టాలో మాత్రము నాకు తెలియకుండా, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ఎవరు సంతకాలు లేకుండా మేము 65,000 కుదవబెట్టింటే వాడు 1,15,000 వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బు తినేసినాడు. అప్పటికి మేము ఏం మాట్లాడాలి, గమ్మునున్నాము. తర్వాత ఏదన్నా ఉంటే ఇష్యూ మాట్లాడుతుందని గమ్మున ఉండిపోయినాము. ఇంకో పట్టా వచ్చి ₹1,00,000 కుదవబెట్టింటే మహేష్ రెడ్డి, చిన్నూరు మహేష్ రెడ్డి ఆయనకు వచ్చి మేము ₹70,000 ఒక నెలకు ముందు డిసెంబర్ 27వ తేదీ అట్లా ₹70,000 క్యాష్ ఇచ్చినాం. ఆడి ఫోటోలు కూడా ఉన్నాయి. ₹70,000 క్యాష్ ఇచ్చిన వాళ్ళు బాధైతే క్యాష్ ఇచ్చిన తర్వాత మనకి పేపర్లో ₹2 వడ్డీ అని రాసినారు. వడ్డీ అని రాసినారు. కానీ ఆయన మధ్య ₹115 వడ్డీ వసూలు చేసినాడు. నేను వడ్డీ లెక్కన ఇచ్చిన. నాకేదో చిన్న ఇన్స్టిట్యూట్ అయింది, నేను వడ్డీ కట్టలేకన్నా ఉంటే అప్పటికి ₹70,000 మా అత్త మా మామ వాళ్ళ ఇంటి పేపర్ మీద కుదరబెట్టింటే ₹70,000 అసలు ఇచ్చినాము. ₹30,000 ఖాళీ ₹30,000 అప్పుంటే మా అత్త మా మామ ఫోన్ చేసి రాంగ మాట్లాడడం వల్ల నేను ఫోన్ చేయడం, ఆయన ఫోన్ చేసి ఏదో నన్ను రంగం మాట్లాడాడు, మా అత్త మామూలు రంగం మాట్లాడాడు. నేను అది ఫోన్ చేసి అడగడం వల్ల, ఆయన మాతో అడగడం వల్ల నేను ఇందాక చిన్న ఏదో ఇష్యూ అయింది. నేను వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళు చిన్న గొడవ వల్ల ఆయన కత్తి ఎత్తుకొని మా మీదకి రావడము. ఎవరు? మహేష్ రెడ్డి కత్తి ఎత్తుకొని వచ్చినాడు ఇంటికాడికి. వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చిన తర్వాత మా అన్నని నేను పిలిచినాను, సహాయం కోసం మా అన్నని పిలిచినాను. మా అన్న వచ్చిన తర్వాత కత్తి ఎత్తుకొని మా అన్న మీద దాడి చేయడం వల్ల ఊర్లో అందరూ చూశారు. కత్తి ఎత్తుకొని మా అన్న మీద దాడి చేయడం వల్ల నేను చేతి పట్టుకున్నాను. కత్తి తీసి పొడిచేకి మళ్ళీ చూసినాడు. పట్టుకున్న క్రమంలో నా చేతి 3 ఏళ్ళు తెగినాయి. పూర్తి తెగిపోయినాయా? 3 ఏళ్ళు పూర్తి. ఒక్కొక్క ఏళ్ళకి 4 కుట్లు చొప్పున, 3 ఏళ్ళు పూర్తిగా తెగిపోయినాయి. 3 ఏళ్ళు పనిచేయడం లేదు. నమస్తే, మాది చిన్నూరు గ్రామము. మా గ్రామంలో ఈరోజు సాయంత్రము 4:30-5 గంటల మధ్యలో వడ్డీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి, వడ్డీకి తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఏదో అబ్యూజ్గా తిట్టినారని చెప్పి వాళ్ళు ఫోన్లో అరుచుకోవడంతో ఇంటికాడికి పోయి ఏంటి మమ్మల్ని అలా తిట్టినావు అని చెప్పి మోచన అబ్బాయి పోయి మహేష్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి అడవడంతో మహేష్ రెడ్డి అతన్ని కత్తితో దాడి చేశాడు. దాడి చేయడంతో ఈ 3 ఏళ్ళు కట్టవడంతో వెంటనే అక్కడున్న మాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే గతంలో ఈ అబ్బాయి జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్గా తిరిగేవాడు కాబట్టి అంటే వెంటనే మాకు ఫోన్ చేయడంతో మేము వచ్చినాము. ఈ 3 ఏళ్ళు చాలా సివియర్గా కట్ అయిపోయినాయి. ఏదైనా వడ్డీ వ్యాపారాలు ఎవరైనా చేసేవాళ్ళు ఏదైనా ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఇచ్చింటే మీకు ఇవ్వలేకపోతే కోర్టుకు వేసుకోండి, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. అలాగే కానీ వడ్డీ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇట్లా కత్తిలు ఎత్తుకొని దాడి చేసుకోవడము ఇది ఎంతవరకు కాదు. ఈ గ్రామాల్లో ఈ విష సంస్కృతి రావడము చాలా డేంజర్. కాబట్టి దీని మీద పోలీసులు వారు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలాంటే ఈరోజు వడ్డీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి కత్తెత్తుకొని దాడి చేయడం అనేది మన పలమనేరు నియోజకవర్గంలో కొత్త ట్రెండ్గా ఉంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కానీ పోలీసులు కానీ దీని మీద దృష్టి సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రము ఒక 4:30 గంటల ప్రాంతంలో మన గంగవరం మండలం చిన్నూరు గ్రామంలో మహేష్ అనే వ్యక్తి మోక్ష అనే అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అన్న మీద హరి అనే మీద కత్తెత్తుకొని వచ్చి దాడి చేయడం జరిగింది. ఏ వ్యక్తి అయితే దాడి చేసినారో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా జనసేన పార్టీ మెంబర్ ఈరోజు మోక్ష అనే అబ్బాయికి తీవ్రంగా గాయాలైనాయి. ఆ అబ్బాయికి ఈరోజు ఎవరైనా సరే మాకు ఖచ్చితంగా న్యాయం జరపాలనేసి మేము కోరుతున్నాం.